మొట్టమొదటి న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. ఆయన గుండెపోటుతో 2 రోజుల క్రితం యశోద ఆసుపత్రి, మలక్పేట యశోద ఆసుపత్రిలో చేర్చగా ఇందాక తుది శ్వాస విడిచారు పోరాడుతూ. ఇకపోతే శాంతి స్వరూప్ గురించి మాట్లాడుకుంటే 1978లో ఆయన దూరదర్శన్‌లో చేరగా ఆయనకు యాంకరింగ్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. అంటే తొలి తరంలో ప్రాంప్టర్ ఉండేది కాదు. ప్రాంప్టర్ అంటే ఏంటంటే ముందు ఇట్లా న్యూస్ అలా పోతా ఉంటే దాన్ని చూస్తూ చెప్పేస్తా ఉంటారు గబగబా. సో, ఆ టైంలో ప్రాంప్టర్స్ లేవు. లేకపోయేసరికి రాసిన స్క్రిప్ట్‌లనే బట్టి కొట్టి వార్తలు చెప్పేయాలన్నమాట. దీంట్లో ఆయన దిట్ట. గబగబా చదివేసి వెంటనే చెప్పేసేవారు. అండ్ ఆయన సతీమణి కూడా న్యూస్ రీడరే. వీళ్ళకి 1980లో పెళ్లయింది. అండ్ వీళ్ళకిద్దరు సంతానం ఎక్కడో మన ఔట్ ఆఫ్‌లో స్థిరపడ్డారు. కాకపోతే ఈయనకి సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే భూపాల్ గ్యాస్ ఘటన మీద ఒక నవల రాసాడు. అండ్ అలాగే సతీసాగమనం మీద 'అర్ధాంగి' అనే ఒక నవల రాసాడు. క్రికెట్ అంటే మక్కువతో 'క్రేజ్' అనే ఒక నవల రాసారు. సో, భూపాల్ గ్యాస్ ఘటన మీద రాసిన నవల పేరు 'రాతి మేఘం'. సో, ఇట్లా మంచి నవల్స్ రాసాడు. సాహిత్యం అంటే చాలా ఇష్టం. అండ్ ఎప్పుడైతే 24/7 న్యూస్ రావడం స్టార్ట్ అయిందో దాన్నెందుకో ఆయన స్వాగతించలేకపోయారు. ఈ తరం యాంకర్‌లకు కూడా వార్తలు చదవండి, చెప్పండి అని ఆయన సూచించేవాడు. అంటే ప్రతీది వార్త చేసేయకండి. మంచి వార్తలుంటే చెప్పండి అనేదే ఆయన అభిప్రాయం అన్నమాట. ఇప్పటికి గూడా చాలామంది ఆయన్ని గురువుగా భావిస్తా ఉంటారు. అండ్ అప్పుడెప్పుడో దూరదర్శన్‌లో వార్తలు చదివి చాలామందికి సుపరిచితుడాయన. అండ్ ఎప్పుడో 1991లో అనుకుంటా దూరదర్శన్ నుంచి రిటైర్ అయిపోయాడు. తర్వాత అక్కడే దూరదర్శన్ దగ్గరే డీడీ కాలనీ దగ్గర ఆయన నివాసం ఉంటది. అక్కడే ఆయన స్థిరంగా ఉండేవాడు. చాలా ఇంటర్వ్యూలు గూడా ఇచ్చారనుకోండి ఈ మధ్య కాలంలో. బట్ ఏంటో సడెన్‌గా గుండెపోటు రావడం, మలక్పేట యశోద హాస్పిటల్‌లో చేర్చడం, 2 రోజుల్లో ఆయన ప్రాణం విడవడం అంతా జరిగిపోయింది. అండ్ ఆయన మరణ వార్త విని చాలామంది దిగ్భ్రాంతి చెందారు. ఇప్పుడే ఇందాకే హరీష్ రావు గారు గూడా సంతాపం తెలియజేశారు. అండ్ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. థాంక్ యూ సో మచ్.